అండి మనం భారత ఫ్యూచర్ సిటీలో ఉన్నాం. ఈ భారత ఫ్యూచర్తో జరుగుతున్న లేటెస్ట్ డెవలప్మెంట్ మీకు ముందుకు తీసుకొస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందని గ్రౌండ్ రిజల్ట్ చెక్ చేసుకోండి. ఫ్యూచర్ సిటీ నాగార్జున సాగర్ హైవే శ్రీశైలం మధ్య భారత ఫ్యూచర్ సిటీ అండి. మనకు నాగార్జున సాగర్ హైవేలో నక్కర్త మేడిపల్లి నుంచి బేకరికంచ వరకు అప్పుడు ప్రభుత్వం ఇంచుమించు 14 ఎకరాల ల్యాండ్ సేకరించారు. అదే ల్యాండ్ని ఇప్పుడు ప్రభుత్వం కంపెనీలకు కేటాయిస్తారు. డిసెంబర్లో 8-9 తారీఖులు జరిగిన గ్లోబల్ సమ్మిట్లో విదేశీ ప్రతినిధులు ఇక్కడ కంపెనీలు పెట్టడానికి ఆసక్తి చూపిస్తారు. అందుకు గాను మనకు రతన్ టాటా రోడ్డు కూడా వాళ్ళ కోసమే, అది మెయిన్ కనెక్టివిటీ. అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ యాక్సెస్ టు మనకు రతన్ టాటా రోడ్ ద్వారా మీర్ఖాన్పేటకి వస్తుంది. మీర్ఖాన్పేట ఏరియాలో ఓన్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో జరుగుతున్నాయండి. అసలు ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ జోన్ వచ్చేది మొత్తం యాచార మండలంలోని కింద నక్కర్త మేడిపల్లి విజిట్ స్టార్ట్ అయింది. నానక్ నగరు, తాడిపర్తి, కురిమిద్ద ఈ ఏరియాలో అప్పుడు ప్రభుత్వం సేకరించిన ల్యాండ్ అనేది విలేజ్ రెవెన్యూ పరిధి ఉంది. కానీ రెసిడెన్షియల్ జోన్ అంటే నందివనపర్తి, మల్కీజిగూడ, యాచారం ఇవన్నీ రెసిడెన్షియల్ జోన్కు ఉంటాయి. మెయిన్ ఇక్కడ అంటే మనకు లైఫ్ సైన్స్ హబ్ అనేది నానక్ నగర్, నక్కర్త మేడిపల్లి ఏరియాలో వస్తుంది. 4000 ఎకరాలు. పక్కనే మనకు తాడిపర్తి, కురిమిద్ద ఏరియాలో మనకు ఫర్నిచర్ పార్కు, ఈవీ ఎలక్ట్రానిక్స్ సంబంధించింది ఏ యూనివర్సిటీ అనేది మనకు కురిమిద్ద, తాడిపర్తి ఏరియాలో వస్తుంది. అంటే ఎటు చూసుకున్నా కానీ ఈ ఫ్యూచర్ సిటీ అనేది 3-4 ఇయర్స్లో కంపెనీలు కన్స్ట్రక్షన్ అయిపోతుంది కూడా. అప్పుడు ఈ ఏరియాలో ప్రైజు ఇప్పుడు ఒక రేటు ఉంది, తర్వాత రేట్ ఒకటి ఉంటుంది. డెవలపింగ్ జరిగే ఒకటి ప్రైజు కూడా డిఫరెన్స్ అవుతుందండి. మనకు యాచార మండలంలో ప్రజెంట్ చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. హైదరాబాద్లో అన్ని ఏరియాలతో పోల్చుకున్నా, అన్ని హైవేలతో పోల్చుకున్నా మనకు యాచార మండలంలోని నాగార్జున హైవేలో తక్కువ ప్రైజులు ఉన్నవి. ఈ ఏరియాలో ప్లాట్ కావాలనుకునే వాళ్ళు కింద స్కూల్ నెంబర్ని కాంటాక్ట్ అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.